సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నెల్లూరులో పర్యటించారు. ఆయన పర్యటన బిజీగానే నడిచింది. జిల్లా వైద్యశాలలో దాతల సహకారంతో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవం, వైద్య ఆరోగ్య శాఖతో సమీక్ష, డిస్ సెంటర్ పరిశీలన, బీజేపీ కార్యకర్తలు మరియు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సమావేశాలు రోజంతా కూడా తీరిక లేకుండా గడిపారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సైతం అనేక రకాలైన అవకతవకలు జరిగాయని, ప్రతి అంశంపై విచారణ జరుగుతుందని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమీక్షలో అనేక విషయాల్ని చర్చించడం, విషయాల్ని తెలుసుకోవడం కూడా జరిగింది. మౌలిక సదుపాయాల లోటు, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ కొరత, ముఖ్యంగా సిబ్బంది కొరత కూడా ఈ కళాశాలలో ఉన్న విషయం తెలిసింది. ఈ ప్రొఫెసర్ల కొరత 24 ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్లు 13 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 32 మంది తక్కువ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒక కళాశాలని, ఆసుపత్రిని సమర్థవంతంగా నడపడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించి ప్రజలకి మెరుగైన వైద్య సేవలు అందాలని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడకూడదని వారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆసుపత్రుల్లో సమీక్షలు, అక్కడ ఉన్న ఇబ్బందులు, కొరత, గ్యాప్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా అనేక గ్యాప్స్ తెలుస్తున్నాయి. ఒకవైపు సక్సెస్ స్టోరీస్ ఉంటూనే రెండో వైపు ఇబ్బందుల కారణంగా, కొరత కారణంగా సిబ్బంది తగిన రీతిలో వైద్య సేవలు అందించలేకపోతున్న విషయం తెలుసుకున్నాం. అయితే ఈ సందర్భంగా ఇబ్బందుల్ని అధిగమించి వైద్య సేవలు అందించాలి. పబ్లిక్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, ప్రభుత్వ వైద్య సిబ్బంది పట్ల నమ్మకం పెంచాలి. ఎందుకంటే ఈ నేరుగా ప్రజలతో మమేకమైన విభాగం ప్రజా ఆరోగ్యం అనేది. సో ఇక్కడ ఎటువంటి చిన్న పొరపాటు జరిగినా దాని రిఫ్లెక్షన్ ప్రభుత్వం ఇమేజ్ మీద ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ, ఎక్కడ కూడా ఉదాసీనత పనికిరాదని, చిన్న నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదని డాక్టర్లను ఒకవైపు అభినందిస్తూనే వాళ్ళు చేస్తున్న మంచి పనులకి రెండో వైపు హెచ్చరించడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలాగా ఉదాసీనతని ఉపేక్షించే ప్రభుత్వం కాదు. కాబట్టి ఎక్కడ కూడా తెలిసి పొరపాటు జరగకూడదని, ఇప్పటికే ఏదైనా పొరపాటు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సింది కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొరత, అనేక లోటుపాట్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ ఇతర సదుపాయాలు ఐపీ లోడుకు ఉన్నట్లుగా సరిపడా సిబ్బంది ఇక్కడ లేదు. ముఖ్యంగా న్యూరాలజీలో ఒకరే ఉన్నారు, రేడియాలజీలో 2 ఉన్నారు. వస్తున్న లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు 200 మంది రోజు రేడియాలజీ విభాగానికి వస్తుంటే స్కాన్ల కోసం 120 కన్నా ఎక్కువ చేయలేని పరిస్థితి ఉంది. దాని కారణంగా అపాయింట్మెంట్లు ఇవ్వడమో లేదా ఇతరత్ర హాస్పిటల్కి రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలను సంబంధిత డాక్టర్లు, అదేవిధంగా ప్రిన్సిపల్ సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో కలిసి ఇవాళ చేసిన సమీక్షలో అనేక విషయాలను చర్చించడం కూడా జరిగింది. అతి త్వరలోనే రాష్ట్రంలో ఉంటున్న పరిస్థితుల దృష్ట్యా గత ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా ప్రతి విభాగం ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అతి త్వరలోనే పరిస్థితులను చక్కబెట్టి చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలోకి తీసుకొచ్చి అతి త్వరలోనే వైద్య సేవల మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో ప్రజా వైద్యం పట్ల ఒక నమ్మకాన్ని పెంచి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం జరుగుతుంది.
లేదా అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా, 20 సంవత్సరాలుగా రెగ్యులరైజ్ చేయలేదు, అవుట్సోర్సింగ్ తీసుకున్నారు, ఆ ఏజెన్సీలు జీతాలు ఇవ్వట్లేదు, ఇటువంటి సమస్యలు ఎక్కడికి పోయినా కూడా విన్నవిస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో నేను చెప్పినట్టుగా అన్ని రంగాలు విధ్వంసానికి గురైన ఆరోగ్య శాఖ కూడా ఒక తీవ్రమైన విధ్వంసానికి లోనైంది. దాని కారణంగా ఈ సమస్యలు ఒక సమగ్రమైన ఆలోచన చేయకుండా అనాలోచిత చర్యలు తీసుకొని ఎప్పటికప్పుడు అన్నట్టుగా ఆ సమయానికి తగినట్టుగా పీస్మిల్ బేసిస్లో నిర్ణయాలు తీసుకోవడం, సిబ్బందిని తీసుకోవడం, వాటిని సరిగా ఉపయోగించకపోవడం అనేక రకాలుగా చేశారు. సబ్ సెంటర్ల నుంచి ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్ పేరు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఏఎన్ఎంలను కొత్తగా తీసుకున్నారు. పాత ఏఎన్ఎంలేమో ఉండిపోయారు. వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. ఏఎన్ఎం నుంచి జేఎన్ఎం ట్రైనింగ్ ఇచ్చారు. సార్ మా పరిస్థితి ఏంది, నర్సింగ్ స్టాఫ్గా తీసుకుంటున్నారా లేదా అని. ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు 2100 ఉన్నారు. మొత్తంగా కలిసి 6000 చిల్లర ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి? ఒకవైపు ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను చక్కదిద్ది అందరికీ న్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేస్తుంది. దృష్టికి వచ్చింది, డిఎంహెచ్ఓ గారితో ఆ విషయం మీద మాట్లాడడం జరిగింది. వారు అదే చెప్పారు. నేను గతంలో చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఓగా ఉన్నప్పుడు చేసిన ఒక సంతకాన్ని తీసుకొచ్చి అదేవిధంగా అప్పుడు అక్కడ కలెక్టర్గా ఉంటున్న హరినారాయణ గారి లెటర్ని తీసుకొచ్చి ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి చేసినట్టుగా వారి దృష్టికి వచ్చింది. అది చూస్తున్న వెంటనే వాళ్ళు నిన్న వచ్చారని, తన దగ్గరకు వచ్చారని చూస్తున్న వెంటనే ఇది ఫోర్జరీ అని తెలిసి కేసు పెట్టడం, దాంట్లో ఒక వ్యక్తిని, కరీముల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గతంలో ఈ ఫోర్జరీలను కాదు, మొత్తం పైనుంచి కింది దాకా ఇటువంటి నేరస్తులే ఉన్నారు, ఆర్థిక నేరస్తులే ఉన్నారు. ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళే ఆర్థిక నేరస్తులు అయినప్పుడు వారి కింద వారి వందమాగలు మాత్రం ఆవుచేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? లేదు కదా. అదే పరిస్థితులు ఉన్నాయి. సో ఈ అన్నిటి మీద విచారణ చేస్తున్నాం అనేక చోట్ల. ఇది ఒకటే కాదు, ఈ ఒక వ్యక్తి కాదు, స్వయంగా రాష్ట్రంలో ఒక నెంబర్ 2 ప్లేస్లో ఉంటున్న మంత్రిగా ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన మదనపల్లి మెడికల్ కాలేజీలో మొత్తం ఇంట్లో వాళ్ళని ఎటువంటి నిబంధనలు పాటించకుండా కలెక్టర్ల మీద సంబంధించిన అధికారుల మీద ఒత్తిడి చేసినా ఒత్తిడికి లోను కాకూడదు. ఒత్తిడికి లోను కాకుండా కార్యనిర్వహణ చేయాల్సి ఉంది. ఆ పని గతంలో కూడా కొంతమంది అధికారులు చేయలేరు. వీటి మీద సమగ్రమైన విచారణ జరుపుతాం. బాధ్యులను కఠినంగా ఖచ్చితంగా శిక్షిస్తాం. క్రిమినల్ కేసులు పెడతాం. కావలి నడిబొడ్డున భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే 100 అడుగుల జాతీయ జెండా, ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ను ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు ఎస్కే అలహర్, ఎంటెక్, కావలి, నెల్లూరు జిల్లా.